నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు కూడా ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు కాస్త పాలిటిక్స్ని పక్కన పెట్టేసి ఒక సోషల్ ఇష్యూ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చాలామంది దీని గురించి కూడా మీరు మాట్లాడండి, ఎప్పుడు రాజకీయాలైనా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కూడా మీరు ప్రస్తావించాలి, మాట్లాడాలి, విశ్లేషణ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నటువంటి నేపథ్యంలో సరే వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నడుస్తోంది, అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ అని చెప్పేసి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి ఆ పూర్వరంగం గురించి చెప్పే ప్రయత్నం చేసి, నోటి తేట ఉంటే ఏ రకంగా సమాజంలో పరిస్థితులు పరిణామాలు వికటిస్తాయి, అభిమానించిన వాళ్ళు ఈరోజు తూ అని చెప్పేసి మొహం మీద ఏ రకంగా ఉమ్మేస్తారని చెప్పడానికి ఈ అంశం ప్రధానమైనటువంటి తార్కాణంగా నిలుస్తోంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఉదాహరణగా నిలుస్తోంది. కాబట్టి ఏ స్థాయికి వెళ్ళినా సరే కళ్ళు నెత్తికెక్కకూడదు, కొమ్ములు మొలవకూడదు నెత్తి మీద అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి దీని గురించి చెప్పే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఫస్ట్ అసలు ఏం జరిగిందనేది బ్రీఫ్గా చెప్పిన తర్వాత, ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళ, అవగాహన ఉన్నవాళ్ళు చాలామంది ఉండే ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. తెలియని వాళ్ళ కోసం, అవగాహన లేని వాళ్ళ కోసం అయితే నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి నటుడు శివాజీ కాంట్రవర్సీ తెలిసింది. స్త్రీల వస్త్రధారణ మీద ఆయన చేసినటువంటి కామెంట్స్, ఆయన వాడినటువంటి కొన్ని పదాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి, వివాదం సృష్టించాయి. చివరికి ఆయన మహిళా కమిషన్ ముందు కూడా దోషిగా నిలబడి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆయన సమర్థించే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, అలాగని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన స్త్రీల గురించి, స్త్రీల వస్త్రధారణ గురించి కామెంట్ చేయొచ్చా, మగవాళ్ళకి ఆ హక్కు ఉందా లేదా, స్త్రీల యొక్క వ్యక్తిగత ఇష్టాలను ఈయనెందుకు మాట్లాడుతున్నాడు, ఈయనెందుకు పాయింట్అవుట్ చేస్తున్నాడు, అసలు మగవాడికి ఆ స్వేచ్ఛ ఎక్కడిది, స్త్రీని పర్టికులర్గా నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే బట్టలు వేసుకోవాలి, ఇలాగే తిరగాలి, ఇలాగే మాట్లాడాలని చెప్పేసి ఆదేశించేటువంటి హక్కు ఎవరిచ్చారని చెప్పేసి ఒక పక్క ఉద్యమం నడుస్తుంటే, ఆయన చెప్పినటువంటి దాంట్లో తప్పే ఉంది, మీ చెల్లికో, మీ తల్లికో, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకో చెప్పినట్టుగా భావించవచ్చు కదా, ఇలా పద్ధతిగా ఉండమని చెప్తే తప్పు వచ్చిందా, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని చెప్పేసి మరి కొంతమంది సమర్థిస్తున్నవాళ్ళు. ఈ రెండింటి మధ్య ఘర్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో తలదూర్చి, నాగబాబు వంటి వాళ్ళు తలదూర్చి పాపం వ్యతిరేకత ఎదుర్కొన్న పరిస్థితి. ఈ యొక్క కాంట్రవర్సీ జరుగుతున్నటువంటి క్రమంలోనే, ఇక ఆ మధ్యలో అనసూయ రావటం, అనసూయతో గొడవ, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు యూట్యూబర్ అన్వేష్, నా అన్వేషణ అనే పేరుతోటి ఆయన ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందాడు. అనేక దేశాలు తిరుగుతూ ఉంటాడు, అక్కడ వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు, తెలుగు వాళ్ళందరికీ అందిస్తూ ఉంటాడు. ఈయన మీద అనేక రకాల కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. ఆయన భాష సరిగ్గా ఉండదు, నోరు తెరిస్తే బూతులే, గిట్టన వాళ్ళ మీద లకారాలు ఎత్తుకుంటాడు, ఆడామగా అని తేడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడతాడని చెప్పేసి ఒక పక్క కాంట్రవర్సీ ఉన్నా, ముఖ్యంగా స్త్రీలని చాలా చిన్న చూపు చూస్తాడు, అమ్మాయిల వస్త్రధారణ, అమ్మాయిల మీద, అమ్మాయిలతోటి మాట్లాడేటటువంటి మాటలు, ప్రవర్తన చాలా గలీజ్గా ఉంటుందనేటటువంటి కామెంట్లు కూడా ఉన్నాయి. అలా అని చెప్పేసి అభిమానులు లేరా అంటే ఉన్నారు, బోలెడు మంది ఉన్నారు. ఆయన ఛానల్కి దాదాపుగా 25 లక్షల పైచులకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తెలుగులోనే టాప్ ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలో ఈయన కూడా ఒకడు. ఇక ఆదాయం కూడా కోట్లలో వస్తుందట, ప్రతి నెల యూట్యూబ్ ద్వారానే కోట్లలో ఆదాయం వస్తుందట. ఆయన గతంలో అనేక సార్లు కూడా లెక్కలు కూడా చూపించాడు, బహుశా నిజమే కావచ్చేమో. ఆ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ మీద పెద్ద ఉద్యమమే చేశాడు. అన్ని రకాలుగా దానికి అందరి నుంచి మద్దతు, అండాదండా వచ్చింది. అయితే ఈ టాపిక్, పర్టికులర్గా ఈ టాపిక్ వచ్చినప్పుడు శృతి మించిపోయి మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి కామెంట్స్, కాంట్రవర్సీ ఇప్పుడు అధఃపాతాళానికి ఇతన్ని తోసేస్తున్నాయనేటటువంటి భావన అయితే కలుగుతుంది. శివాజీని ఇష్టం వచ్చినట్టుగా లకారాలు ఎత్తుకుంటూ, ఇక లకారాలే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఆడవాళ్ళనే హక్కు నీకు ఎక్కడుంది, వాళ్ళ బట్టల మీద ఎందుకు కామెంట్ చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూనే శృతి మించిపోయి పురాణ పాత్రలుగా ఉన్నటువంటి, దేవతామూర్తులుగా ఉన్నటువంటి సీతాదేవిని, ద్రౌపదీదేవిని కూడా ఈ కాంట్రవర్సీలోకి లాగి దీనికి వాటికి ముడిపెట్టి తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఒక దుర్మార్గకరమైనటువంటి వ్యాఖ్యానం చేశాడు. నేను ఏం మాట్లాడాడనేటటువంటి కాంటెక్స్ట్ అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకోవాలా, నేను ప్రస్తావించదలుచుకోవాలి.
ఎందుకంటే కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని ఇక్కడ ప్రస్తావించడం అయితే నాకు స్వతహాగా ఇష్టం లేదు. కావాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు మీకు సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే గూగుల్లో వెళ్ళి వెతికినా సరే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటో క్లియర్గా కనిపిస్తాయి. ఇక అక్కడి నుంచి మొదలైంది, ఆహా నీ నోటికి హద్దు పద్దు లేదా, శివాజీని అనవసరంగా తిడతావని చెప్పేసి ఒక పక్క, సరే తిట్టుకున్నావు అది నీ ఇష్టం, చాలామంది తిడుతున్నారు అందుట్లో నువ్వు కూడా కలిసిపోయావు, మాకు అభ్యంతరం లేదు, తిట్టుకొచ్చావు. అసలు హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తావు? సీతాదేవి ఎందుకు వచ్చింది, ద్రౌపది మాత ఎందుకు వచ్చింది, వాళ్ళని ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నావు, వాళ్ళ వస్త్రధారణ గురించి వాళ్ళ గురించి ఇక్కడ ఎందుకు ముడిపెడుతున్నావు, వాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు. ఆ మాట నేను ఇక్కడ వాడకూడదు కాబట్టి వాడలేదు, చాలా అనుచితమైనటువంటి ఒక మాట వాడాడు. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి మహిళాలోకమే భగ్గుమంది. ఒక పక్క ఎంతగానో అభిమానించే వాళ్ళే లైవ్లో ఇక మీద మిమ్మల్ని అభిమానించదలుచుకోలేదు, మీ మీద పూర్తిగా గౌరవం పోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అన్సబ్స్క్రైబ్ అన్వేషణ చెప్పేసి అన్వేషణ చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే నడుస్తుంది. ఎంతగా అంటే 24 గంటలో ఒక 48 గంటలు గడిచే సమయానికే దాదాపు 28వ తారీఖు 27-28 ఆ తారీఖులో ఈ కాంట్రవర్సీ మొదలైతే అక్కడి నుంచి ఇప్పటికీ సోషల్ బ్లేడ్ అనేటటువంటి ఒక వెబ్సైట్ కథనం ప్రకారం అయితే దాదాపుగా 2 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ అయ్యారట యూట్యూబ్ ఛానల్ నుంచి, అతని యూట్యూబ్ ఛానల్ నుంచి. దాంతోపాటుగా 1 లక్ష మంది ఇన్స్టాగ్రామ్ నుంచి అన్సబ్స్క్రైబ్ చేశారట, అన్ఫాలో కొట్టేశారట. ఈ ఉద్యమం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదనేది సోషల్ ఎక్స్పర్ట్స్ యొక్క వాళ్ళు పర్యవేక్షించింది, వాళ్ళు చూసినటువంటి అంశాలను వాళ్ళు చెప్తుంది. దాన్ని బట్టి చూస్తున్నట్టయితే ఇది ఇప్పట్లో ఆగేలా లేదు, ఈ 1-2 లక్షలతో పోయేలా లేదు, ఇంకా చాలా పతనం అవుతాడు అన్వేషణ చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ అసలైన కాంట్రవర్సీ మరొకటి మొదలైంది. ఇంత జరుగుతుంటే నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పేసి ఒక వీడియో చేస్తూ క్షమాపణలు చెప్పటం సంగతి కాసేపు పక్కన పెడితే శాపనార్థాలు పెట్టాడు. నేను ఈరోజు ఇక్కడ ఏదో దేశంలో ఉన్నాడు, ఇక్కడ వినాయకుడి గుడి ఉంది, ఇక్కడ పడుకుంటాను నేను అనవసరంగా నన్ను దుర్మార్గంగా చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, నేను తప్పు చేస్తే నేనే రక్తం కక్కు చచ్చిపోతాను, నన్ను అన్యాయంగా అంటే మీరంతా రక్తం కక్కు చచ్చిపోతారు, అది ఇదని చెప్పేసి మరో కాంట్రవర్సీకి తెరలేపాడు. ఆహా నీ పని ఎట్టుందా, నీలో ఈ వేసమెత్తు కూడా మార్పు లేదని చెప్పేసి ఇంకా ఈ ఉద్యమం అయితే బలపడిపోయింది. నిజంగా మాట్లాడిన తప్పుడు మాటలకి చేసినటువంటి పాపాలకి రక్తం కక్కుకొని చచ్చిపోయే పరిస్థితి కలియుగంలో ఉంటే ఒసామా బిన్ లాడెన్ అంతమొందించడానికి 15-20 ఏళ్ళు పట్టదు అమెరికాకి. అతను చేసిన పాపానికి, అతను చేసిన దుర్మార్గానికి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కళ్ళ ముందు కూల్చేసి కొన్ని 100,000 మంది చావుకు కారణమైనటువంటి బిన్ లాడెన్, ప్రపంచ తీవ్రవాదిగా పేరు పొందిన బిన్ లాడెన్ చంపడానికి 15-20 ఏళ్ళు పట్టేదే కాదు. ఎస్, వాస్తవం ఇది. అతను చేసిన పాపానికి అక్కడికక్కడే రాత్రికి రాత్రి రక్తం కక్కు చచ్చిపోయాడు, అంతే కదా. భోపాల్ గ్యాస్ దుర్ఘటన, కొన్ని వేల మంది చనిపోయారు, అంతే సంఖ్యలో చాలామంది అసలు చెప్పరానటువంటి నరకం అనుభవించి కొన్నేళ్ల తర్వాత అనేక రకాల వ్యాధులతోటి బతికొండగానే ప్రత్యక్ష నరకం అనుభవించి చనిపోయారు. మరి ఆ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైనటువంటి, అందుట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆ CEO ఆ రోజు తప్పించుకుని పారిపోయాడు. దాదాపు 95-96 ఏళ్ల వయసులో సహజ మరణం చెందాడు. సహజ మరణం, ఒక్కరోజు కూడా మరి మంచంలో పడ్డ దాఖలాలు, సహజ మరణం చెందాడు. మరి అతను చేసిన కొన్ని వేల మంది రాత్రికి రాత్రి విషవాయువులు పీల్చి చచ్చిపోవడానికి కారణమైనటువంటి దుర్మార్గుడు, దానికి బాధ్యత వహించేటటువంటి వ్యక్తి ఆ రాత్రికి రాత్రి రక్తం కక్కుని చచ్చిపోవాలి కదా. 95 ఏళ్ల వయసులో అనుకుంటా, బహుశా సబ్జెక్ట్ టు కరెక్షన్, 90 ఏళ్ళు దాటిపోయాయి, సహజ మరణం. ఒసామా బిన్ లాడెన్ కూడా అంతే కదా, అతను చంపడానికి 15 ఏళ్ళు పైనే పట్టింది. కాబట్టి ఈరోజు అంటే తెలుగువాడిగా ప్రపంచ యాత్రికుడిగా ఎంత పేరు సంపాదించుకున్నాడో, ఎంత కోట్ల కొద్ది డబ్బులు సంపాదించుకున్నాడో, ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో, నోరు అనేది కంట్రోల్ లేకపోతే, అహంకారం నెత్తికెక్కితే, కళ్ళు నెత్తికెక్కితే, నెత్తిన కొమ్ము నేను ఇష్టం, నా ఇష్టం, నేనేం మాట్లాడినా సరే చెల్లిద్ది, నేనేం మాట్లాడినా సరే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయని చెప్పేసి అహంకారం నెత్తికెక్కితే పతనం కూడా ఏదో రోజు అదే స్థాయిలో పలకరిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి వర్తించే సూత్రం. నిన్నగాక మొన్న కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినటువంటి మాలాంటి వాళ్ళకైనా
ఆల్రెడీ ఇందుట్లో లెజెండ్స్గా ఉన్న వాళ్ళకైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది. మా కళ్ళు నెత్తికెక్కితే, మా నెత్తిని కొమ్ములు మొలిస్తే మేము నేల విడిచి సాము చేసినట్టుగా మా 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 ఇష్టం, మాకు హద్దు పద్దు లేదన్నట్టుగా మేము ప్రవర్తిస్తే, అది నేనైనా మరొకళ్ళైనా, నా అన్వేషణ లాంటి అన్వేషణ లాంటి వాళ్ళైనా సరే పతనం చెందక తప్పదు. కాబట్టి ఒక గుణపాఠంగా దీన్ని తీసుకోవాలి. ఎస్, శివాజీని విమర్శించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నాగబాబు అంతటి వాడికి కూడా కాంట్రవర్సీ అవుతుందని తెలిసినా, వ్యతిరేకత వస్తుందని తెలిసినా తన భావాలు చెప్పాడు, తప్పులేదు. నీ శివాజీ మాట్లాడే నీకు తప్పు అనిపిస్తే తప్పని చెప్పు, తప్పులేదు. లకారాలు మాట్లాడేటువంటి అసలు ప్రభుత్వాలు చట్టాలు చేయాలండి. బూతులు మాట్లాడి సోషల్ మీడియాలో వీడియో పెట్టేటటువంటి ప్రతి వ్యక్తిని శాశ్వతంగా బ్యాన్ చేసే విధంగా చట్టాలు చేయాలి. లేదంటే విదేశాల్లో కూర్చోవడం, నీ ఇష్టం వచ్చినట్టుగా నోటికి హద్దు పద్దు లేదన్నట్టుగా మాట్లాడటం, దానికి వ్యూస్ సంపాదించుకోవడం, డబ్బులు తెచ్చుకోవడం. ఏంటిది అసలు? ఈ అన్వేషణ అయ్యేటటువంటి వ్యక్తి వీడియోలు కుటుంబంతో కలిసి చూసే విధంగా ఉండవనే ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. చాలామంది మహిళలే చెప్తున్నారు, 1-2 ఎక్కడో చూసామండి, అబ్బో ఆ భాష ఏంటి, ఆ బూతులు ఏంటి, మేము వదిలేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. కాబట్టి జాగ్రత్త. ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరిక. కోట్ల మంది, లక్షల మంది అభిమానిస్తున్నారు కదా, మనకు తిరుగులేదనుకుంటే పతనం కూడా అలాగే పలకరిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. సో ఈ అంశం పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది నాకు నిక్కచ్చిగా కమెంట్ రూపంలో తెలపండి, సక్రమమైన సరైన భాషలో. థ్యాంక్ యూ వెరీ మచ్.